పేరు ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేరియరి అమ్మాయి. అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను మా అత్తమ్మ బేగం బజార్కి వెళ్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మేమైతే ఫస్ట్ ఆటోలో సికింద్రాబాద్ దాకా వెళ్ళాము, అంటే ప్యారడైస్ దాకా. దాని తర్వాత అక్కడి నుంచి మెట్రో అనమాట. సో మేము చాలా లేట్ స్టార్ట్ అయిపోయినామని మాకు మెట్రో స్టేషన్కి వెళ్ళాక అర్థమైంది. ఎందుకంటే అప్పుడే 7:30 ఎంత అవుతుంది అనుకుంటా. ఇంకా ఆ టైంకి మేము మెట్రోలో దగ్గరే ఉన్నాము. సో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎంత లేట్ అవుతుందో అని భయం వేసింది. అనుకున్నట్టే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. మళ్ళీ నాంపల్లికి వెళ్ళాలంటే ప్యారడైస్ నుంచి ఎంజీబీఎస్కి వెళ్ళాలి. నేను ఫస్ట్ టైం ఎంజీబీఎస్ చూస్తున్నా, చాలా పెద్దగా ఉంది ఈ మెట్రో స్టేషన్. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మనము నాంపల్లికి వెళ్ళాలి, అంటే 2 ట్రైన్స్ మార్చాలన్నమాట. సో ఇంకా ఇక్కడ ఏమైందంటే నాకు ఎప్పుడు మెట్రో ఎక్కినా చాలా కొత్తగా అనిపిస్తుంది, అంటే సరిగ్గా తెలీదు. సో 1-2 సార్లు చూసుకుంటా కానీ ఆ రోజు ఏమైందో తెలియదు. అత్తమ్మ అటు నుంచి ఇటు నుంచి ఒక 2 సార్లు నడిపించిన అనమాట పాపము. అక్కడ ఎస్కలేటర్ కూడా ఉంది కానీ చూసుకోలేదు. నాకేంటంటే నాకు ఏమైనా తెలియకపోతే వేరే వాళ్ళని అడగను, అదొక భయం అనమాట. సో నేనే చూసుకొని వెళ్దాము అన్న ఫీల్లో ఉంటా. సో పక్కనే ఎస్కలేటర్ ఉంది కానీ చూడలేదు. పాపం మెట్లు తీసుకొని మెట్లు ఎక్కి దిగినాము. ఇంకా అట్లా మళ్ళీ నాంపల్లికి ట్రైన్ చేంజ్ చేసి నాంపల్లికి అయితే వెళ్ళినాం. నేను ఎప్పుడు మెట్రో స్టేషన్కి వెళ్ళినా చాలా కన్ఫ్యూజన్లో ఉంటాను. నేను కరెక్టే ఎక్కుతున్నానా లేదా, రెడ్ లైన్ అంటే రెడ్ లైన్, గ్రీన్ లైన్ అంటే గ్రీన్ లైన్, నా రూట్కి సంబంధించిన లైన్లోనే ఉన్నానా లేదా, తప్పు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళానా అని చెప్పి మస్తు భయం అవుతుంది. ఎందుకో తెలియదు. నేను ఈ 10 years అవుతుందా మెట్రో వచ్చి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు హార్డ్లీ నేను 9-10 times అంతే, అంతకుమించి ఎక్కువ ఎక్కలేదు నేను. సో ఇంకా నాకు ప్రతిసారి భయమే అవుతుంది అనమాట. ఇప్పుడైతే మేము నాంపల్లిలో దిగినాము. నాంపల్లి నుంచి ఆటోలో బేగం బజార్కి వెళ్ళినాం. మేము వెళ్ళిందే లేట్ అని అనుకుంటున్నాము, బట్ రాఖీ ఫెస్టివల్ ఉంది కాబట్టి దగ్గరలో. అంతేకాకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు చాలా ఉన్నట్టున్నాయి. సో పెళ్ళి షాపింగ్లు అయితే మస్తు అవుతున్నాయి. బేగం బజార్ మొత్తం వాళ్ళే ఉన్నారు, పెళ్ళిళ్ళకి సంబంధించిన వాళ్ళు. అండ్ రాఖీలు హోల్సేల్లో కొనుక్కొని ఇట్లా అమ్ముకుంటారు కదా ఇంటి దగ్గర, అట్లా వాళ్ళు కూడా చాలా బల్క్లో రాఖీస్ తీసుకొని వెళ్తున్నారు అనమాట. సో ఇంకా నేను ఇట్లా ఎంటర్ అయినా మాకు ఆకలి అయితేనే ఉంది. ఇంకా అక్కడ మేము రెగ్యులర్గా ఒక దగ్గర కచోరీ తింటామన్నమాట. సో ఇంకక్కడైతే కచోరీ తీసుకొని తిన్నాక ఏదైనా కొనుక్కుందాము అని అనుకున్నాము. ఇప్పటికైతే మేము డైపర్స్ తీసుకున్నాము. మేము వచ్చిన మెయిన్ పర్పసే డైపర్స్ కాబట్టి ఫస్ట్ డైపర్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడతో అంటే ఇక్కడ డీమార్ట్లో కానీ ఇక్కడ మెడికల్ స్టోర్స్లో కానీ కంపేర్ చేస్తే డైపర్స్ బేగం బజార్లో కొంచెం తక్కువకి వస్తాయి. సో ఎప్పుడు ఒకటే బ్రాండ్ వాడాను. ఫస్ట్ నేను హగీస్ వాడుతుండే, దాని తర్వాత ప్యాంపర్స్కి ఇప్పుడు టెడీ వాడుతున్నాను. నేను ఎవ్రీడే ఏమీ వాళ్ళకి డైపర్స్ వేయను. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కొంచెం చిన్నోడు అట్లా బాత్రూమ్ పోతాడని చెప్పి ఇంకా వాడుతున్నాం అనమాట. ఇప్పుడైతే నా ఫేవరెట్ షాపింగ్కి వచ్చేసినాము, ఇమిటేషన్ జ్యువెలరీ. అక్కడ కొన్ని కమ్మలు తీసుకున్నాము, సేల్లో ఉంటాయి. అంటే ఏవి తీసుకున్నా 200, అంటే నేను చాందబలి అవి తీసుకున్నా. అండ్ ఒక నెక్ పీస్ తీసుకున్నాము, ఒక బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకున్నాం అనమాట. ఇంకా మా అత్తమ్మ నాకు కావాల్సినవి అట్లా ఏవి కావాలంటే అది కొనుక్కో అని ఉండే. సో ఇంకా నాకు నచ్చినవి ఒక నెక్ పీస్, 2 జతల కమ్మలు కొనుక్కున్నాను. ఇంకా మిగతావి స్వీట్కి అట్లా తీసుకున్నాము. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి మా అత్తమ్మ నాకు శారీ కొనిపిస్తారనమాట. సో ఇంకా ఈసారి శారీస్ చాలా ఎక్కువైపోయినాయి. నా బర్త్డేకి మా ఆయన శారీ గిఫ్ట్ ఇచ్చినాడు, అండ్ ఆషాఢం సేల్లో శారీస్ కొన్నాను. అవి కాకుండా మా చెల్లెళ్ళు శారీ గిఫ్ట్ ఇచ్చినాడు మళ్ళీ నా బర్త్డేకి. సో అట్లా నాకు చాలా శారీస్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త శారీస్ ఒక 5 దాకా ఉంటాయి. మీకు మళ్ళీ ఎప్పుడైనా నా శారీస్ కలెక్షన్ అండ్ నేను ఎప్పుడు ఎక్కడ శారీస్ కొంటా అనే వీడియో కూడా పెడతాను. నాకెందుకో శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఆ టాపిక్ పక్కన పెడితే ఇప్పుడైతే శారీ వద్దు అని చెప్పి మా అత్త మనకు ఒక నెక్ పీస్ కొనిపించింది. సో ఇంటికి వచ్చి మళ్ళీ ఒకసారి చూస్తున్నాను అనమాట. అండ్ ఇదే ఆ నెక్ పీస్ సీజెడ్ తోటి వచ్చింది, అరౌండ్ 900 అట్లా పడింది. నాకైతే నెక్ పీస్ నచ్చింది. అండ్ షాప్ పేరు శ్రింగార్ ఫ్యాషన్, బేగం బజార్, బ్యాక్ సైడ్ ఆఫ్ అజీజో ప్లాజా. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. అండ్ ఇంకా ఆ రోజు అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సింధు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి వచ్చిందంట మేడ్చల్ సైడ్. సో ఇంటికి కూడా వచ్చిండే.
అండ్ అదే రోజు మేము మురారి రిలీజ్ మూవీకి వెళ్ళినాము. మేము అంటే నేను మా తమ్ముడు ఇద్దరమే. ఇంకా ఎక్కడ అంటే రాధిక దగ్గర. నేను ఫస్ట్ టైం మల్టీప్లెక్స్ చూసింది రాధికలోనే, ఎందుకంటే మా ఇంటికి చాలా దగ్గర మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఇంకా నేను బస్సులో వెళ్ళిపోయినాను, మా తమ్ముడు వచ్చినుండే, ఇంక ఇద్దరం రాధికలో మీట్ అయినాం. నేను చూసిన అన్ని రిలీజ్ మూవీస్లో అటు క్రాస్ రోడ్ సైడ్ వెళ్ళి చూసినాము. ఒకటి దేవిలో, ఒకటి సంధ్య అండ్ సుదర్శన్లో చూసినాము. ఇది ఒక్కటే మేము రాధికలో బుక్ చేసుకోవడం వల్ల అసలు జనాలే లేరు, ఆ వైబ్ లేదనమాట. బట్ అయినా ఇదొక ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా చూసినాము. నేనైతే ఎవ్రీ సాంగ్ మంచిగా ఎంజాయ్ చేసినాను. ఇంతకుముందు నేను చాలానే రిలీజ్ మూవీస్ చూసినాను, అన్నీ ఆర్టీసీ క్రాస్ రోడ్ సైడ్ వెళ్ళి చూసినా అనమాట, సుదర్శన్ ఇంకా దేవిలో. ఇది ఒక్కటే నేను రాధికలో బుక్ చేసేసరికి అసలు జనాలే లేరు, చాలా ఖాళీగా ఉంది. అయినా బాగుంటుందిలే, ఇదొక ఎక్స్పీరియన్స్ అని చెప్పి వెళ్ళినాము. చాలా కామ్గా ఉండే, నేనైతే మంచిగా ప్రతి సాంగ్ ఎంజాయ్ చేసినాను. నాకు ఈ మూవీ సాంగ్స్ కోసమే ఇష్టం అనమాట. నాకైతే మూవీ నచ్చింది. అండ్ గుడ్ పార్ట్ ఏంటంటే ఈ మూవీకి ఇప్పుడు రిలీజ్కి కలెక్షన్స్ ఉంటాయి కదా, వచ్చిన అమౌంట్ మొత్తం మహేష్ బాబు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తారు కదా పిల్లలకి, సో ఆ ఫౌండేషన్కి పోతాయంట. ఇదైతే చాలా మంచిది కదా, గ్రేట్ అనిపించింది మహేష్ బాబు అంటే. ఇంక ఇప్పుడైతే మేము మంచిగా మూవీ చూసినాము. మూవీకి మా ఆయనను కూడా రమ్మన్నా, బట్ రిలీజ్ మూవీస్కి ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించాడు, ఎందుకంటే యూట్యూబ్లో వస్తాయి కదా, ఎందుకు మళ్ళీ స్పెషల్గా పోవాలి అన్న దాంట్లో ఉంటాడనమాట. అక్కడికైనా నేను 3-4 మూవీస్కి తీసుకెళ్ళిన, బట్ ఈసారి రానన్నాడు. సో ఇంకా మా తమ్ముడు నేను వెళ్ళినాము. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్ళినాము. ఎందుకు అంటే ఈ వీక్లో, కమింగ్ వీక్లో మా తమ్ముడు బర్త్డే అండ్ రాఖీ పండగ. నేను ఎప్పుడు అయినా వాడికి కొత్త డ్రెస్ వేసి రాఖీ కడుతుండే చిన్నప్పటి నుంచి, ఇంకా అదే సెంటిమెంట్ అనమాట. ఇప్పుడు ఇంకా ఎప్పుడు రెండు కలిసి వస్తాయి. సో ఇంకా ఇప్పుడైతే వాడికి షర్ట్ కానీ టీషర్ట్ కొందామని వెస్ట్ సైడ్కి తీసుకెళ్ళినాను. అయితే అక్కడ సేల్ కూడా ఉండే అనమాట. సో ఇంకా మాకు కలిసి వచ్చింది, మంచి ఒక షర్ట్ చూసినాను వాడికి, హాఫ్ వైట్లో బాగుంది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ సేల్ కూడా ఉందని చెప్పాను కదా, ఆన్ యాక్సెసరీస్ మీద కూడా ఉన్నాయి, మనకి ఉంటాయి కదా ఇమిటేషన్ జ్యువెలరీ టైప్. సో అక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను, 49 రూపీస్కి అట్లా వచ్చింది. ఇదంతా ఏఎస్ రావు నగర్లో. ఇంకా ఇప్పటికైతే మా షాపింగ్ అయిపోయింది, మేము ఇంటికి కూడా వెళ్తున్నాము. అండ్ ఇక్కడికి ఈ వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చరిగరి అమ్మాయి. అండ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా చిల్ అయినాను. మమ్మీ వాళ్ళ ఇంటికి పోతే నా పిల్లల్ని అసలు అట్లా పక్కన పెట్టేస్తా, ప్రశాంతంగా కూర్చుంటా అనమాట. అండ్ మళ్ళీ వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బయట టాసీ యూ.